ఎప్పుడైనా చట్టం ఒకటే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా కట్టి ఉంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఖాళీగా కూర్చున్నాడు కదా, అది మొదలు తప్పు కదా. ఇట్స్ ఎ క్లియర్ వయలేషన్ ఆఫ్ యువర్ ప్రామిస్ టు పీపుల్. సో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ భూముల్లో కట్టి ఉంటే వాటిని ఎప్పుడో కూల్చివేయాల్సి ఉండే. ప్రజావేదికను కూల్చేసిన జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కార్యాలయం ఎందుకు ఉపేక్షించాడు? చట్ట విరుద్ధంగా కట్టారనే కదా ప్రభుత్వం 7 కోట్లతో ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రజావేదికని కూల్చారు కదా. చట్ట విరుద్ధంగా గనక భూములు బదలాయించినా వాటిని రద్దు చేయండి, చట్ట విరుద్ధంగా కూడా ఇల్లు కట్టినా వాటిని రద్దు చేయండి. ఆ నివేదికను పారదర్శకంగా ప్రజల ముందు పెట్టండి, లీగల్ గా కూడా అవకాశం ఇవ్వండి, అప్పుడు మీరు కూల్చండి. సమస్య ఎక్కడ వస్తుంది అంటే ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే కూల్చేస్తే, నేను అది కూడా ఉదయం 5 గంటలకు పోయి కూల్చేస్తే ఎవడు చూడక ముందు. ఇవి అనవసరంగా ప్రజావేదిక కూల్చివేతతో జగన్ మొదలు పెట్టాడు పాలన, వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతతో చంద్రబాబు మొదలు పెట్టాడనే మాట ప్రజల్లోకి వెళ్తుంది.